హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సామ్సంగ్ రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ M51 అనే ఒక మిడ్ రేంజ్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, కెమెరాలు ఎలా ఉంటాయి, మిగతా అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. సామ్సంగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే ఇది మన ఇండియాలో లాంచ్ చేశారు. దీంట్లో 2 కలర్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు. ఒకవేళ మీ దగ్గర HDFC క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉందనుకోండి, మీరు ఆ కార్డుతో కొన్నారనుకోండి, మీకు ఒక 2,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. సో దానివల్ల ఇది మీకు కేవలం 23,000 రూపాయలకే ఈ ఫోన్ మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే HDFC క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రం 23,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక సూపర్ డూపర్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మీరు ఏది కూడా సామ్సంగ్ మొబైల్స్ ఎక్కువగా అన్బాక్సింగ్ చేయలేదు, అసలు సజెషన్స్ కూడా ఎవరికి చేయట్లేదు అని అడుగుతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే, నాకు ఏవి కూడా కంపెనీస్ పంపించవు, ప్రతిదీ కూడా నేను కొనాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను కొనేటప్పుడు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటాను. ఎక్కువ మంది యూజ్ చేసేవి, అలాగే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ వచ్చే మొబైల్సే ఎక్కువగా నేను పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను. కానీ రీసెంట్గా సామ్సంగ్ లాంచ్ చేసిన మొబైల్స్లో నాకు బాగా నచ్చిన మొబైల్ మాత్రం ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 మొబైల్. అందుకే దీన్ని కొన్నాను. ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ని షేర్ చేస్తాను. నేను ఎక్కువగా వాల్యూ ఫర్ మనీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను, కంపెనీస్కి ఎప్పుడు కూడా ప్రయారిటీస్ అయితే ఇవ్వను. ఖచ్చితంగా బడ్జెట్లో మంచి ఫీచర్స్ వచ్చింది అనుకోండి, దాన్ని నేను మీకు కొంటాను, సజెషన్ కూడా చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి సామ్సంగ్ అనే బ్రాండింగ్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ M51 అని కనిపిస్తుంది. చుట్టూ కూడా మనకి సామ్సంగ్ M51 అని రాస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం ఏమీ ప్రింట్ చేయలేదు వీళ్ళు. అలాగే సైడ్కి దీనికి సంబంధించిన కొన్ని QR కోడ్, అలాగే బార్ కోడ్స్, అలాగే ఇక్కడ మనకు కొన్ని దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, IMEI నెంబర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ రాశారు. మనకి 6GB ర్యామ్, అలాగే 128GB అని రాశారు. సెలెస్ట్రియల్ బ్లాక్ అని రాశారు. దీంట్లో ఇంకొక బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇటువైపు దీంట్లో ప్యాకేజ్ కాంటెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూస్ మాత్రం మనకి ఎక్కడ కనపడలేదు, మేబీ లోపల ఉండొచ్చు, అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. పైన మనకి సామ్సంగ్ మొబైల్ ఉంది. సో ఇది ప్రజెంట్గా అయితే పక్కకు పెడదాం, తర్వాత మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఒక Type-C కేబుల్ అయితే కనిపిస్తుంది. సో బ్లాక్ కలర్లో ఉంది, ఇక్కడ మనకు చూడొచ్చు. ఇది Type-C కేబుల్. సో దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం. అలాగే మనకి 25 వాట్స్ ఛార్జ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్లో మనకి 7000 mAh బ్యాటరీ ఉంటుంది, చాలా హ్యూజ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి ఇచ్చే ఛార్జర్ మాత్రం 25 వాట్స్ ఛార్జరు. సో దీంతో వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 115 minutes అంటే నియర్లీ 2 అవర్స్లో ఇది బ్యాటరీ ఫుల్ చేయగలదని వీళ్ళు చెప్తున్నారు. సో వెరీ మనకి ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే లోపల ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు పక్కకు పెడతాను. ఆ తర్వాత లోపల మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో పేపర్ వర్క్ అనమాట. ఇది పక్కకు పెట్టేద్దాం. దీంట్లో మనకి ఎలాంటి కేస్ లాంటిది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, అదొక బ్యాడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా అన్ని మొబైల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళు మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. సార్ వాల్యూస్ అయితే ఇక్కడ మనకి ఫోన్ బాక్స్ మీద ఎక్కడ వేయలేదు. సో దీంట్లో ఎక్కడన్నా ఇచ్చారేమో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ సార్ వాల్యూ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హెడ్ సార్ వాల్యూ మనకి 1.381 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. ఇది 1.6 కంటే బిలోగానే ఉంది, కాకపోతే నార్మల్గా ఉన్న వాల్యూ కంటే చాలా ఎక్కువగానే ఉంది. జనరల్గా మనకి మిడ్ రేంజ్ మొబైల్స్లో 1.0, 1.1 ఇలా ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం నియర్లీ 1.4 ఉంది, కొంచెం ఎక్కువగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ అయితే తక్కువగానే, జనరల్గా మాట్లాడుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనం మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందన్నది చూద్దాం. దీనిపైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్తో వీళ్ళు ప్యాక్ చేశారు. సో దీన్ని అయితే మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి సెలెస్ట్రియల్ బ్లాక్ కలర్ అనమాట. పైన ఒక చిన్న IMEI నెంబర్కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని రిమూవ్ చేద్దాం. ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ ఉండటం వల్ల ఇది చాలా హెవీగా ఉంది. జనరల్గా ఉండే వెయిట్ కంటే కూడా చాలా ఎక్కువగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ చేతిలో మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరాల సెటప్ కనిపిస్తుంది, సామ్సంగ్ బ్రాండ్ కనిపిస్తుంది. సైడ్కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అలాగే పైన మనకి ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. సైడ్కి మనకి సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తోనే రావచ్చు.
ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా మనం ఇక్కడ చూసారు కదా, ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మీరు 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు ఎడిటమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అలాగే టాప్లో మనకి సింగిల్ కెమెరా కనిపిస్తుంది, మిడిల్లో పంచ్ హోల్ కెమెరా లాగా ఉంది. అలాగే బాటమ్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, Type-C పోర్టు, అలాగే మెయిన్ మైక్రోఫోను, అలాగే ఒక సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. కానీ చేతిలో మాత్రం లుక్ బాగుంది, కానీ వెయిట్ మాత్రం చాలా హెవీగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం పని చేద్దాం, ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు ఈ ఫోన్కి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది మీకు చెప్తాను. Samsung Galaxy M51లో 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. ఓన్లీ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ప్యానల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 8nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సోనీ IMX682 సెన్సార్ని యూజ్ చేశారు. మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మనకి 4K హెట్ 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక రెండోది 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ 123 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో సెన్సార్. ఇక నాలుగోది 5 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ లాగా వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకి సోనీ IMX616 సెన్సార్ని యూజ్ చేశారు. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్కి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది అండర్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI లేటెస్ట్ వెర్షన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ Samsung Galaxy M51కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అంటే One UI ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనకి హోమ్ స్క్రీన్ మీద కొన్ని యాప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకు ఒక డ్రాయర్ కూడా వస్తుంది. ఈ డ్రాయర్లో మనకి యాప్స్ చూసుకుంటే కొన్ని గూగుల్ యాప్స్ ఉన్నాయి, అలాగే కొన్ని సామ్సంగ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉన్నాయి. ఇవి మనకి బ్లోట్వేర్ యాప్స్ అనుకోవచ్చు, లింక్డ్ఇన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. లింక్డ్ఇన్ అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. అలాగే అవుట్లుక్ ఉంది, అవుట్లుక్ కూడా మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అలాగే సామ్సంగ్ కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇవి మనకి ఆల్మోస్ట్ అన్ఇన్స్టాల్ అయితే అవ్వవు. డిజబుల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి ఫేస్బుక్, అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే స్నాప్చాట్, డైలీ హంట్, అమెజాన్ ప్రైమ్, అలాగే అమెజాన్ షాపింగ్ యాప్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. నెట్ఫ్లిక్స్ మనకి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, ఓన్లీ మనకి డిజబుల్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఫేస్బుక్ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఒక నెట్ఫ్లిక్స్ మాత్రం మనకి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే లేవన్నమాట. అలాగే అమెజాన్ షాపింగ్, డైలీ హంట్ ఉంది. అలాగే డైలీ హంట్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో డైలీ హంట్ కూడా మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇవి కొన్ని తీసుకొచ్చిన వీళ్ళు బ్లోట్వేర్ యాప్స్. అరౌండ్ ఒక 10 యాప్స్ అయితే వీళ్ళు బ్లోట్వేర్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. మేజర్గా మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ కావచ్చు, అలాగే వీళ్ళ ఓన్ యాప్సే కొన్ని ఉన్నాయి, దగ్గర దగ్గర 10 యాప్స్. ఇవైతే అన్ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం, అలాగే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి ఒకసారి వెళ్దాం. ఇది మనకి అండర్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI 2.1తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్లో మనకి August 1st అయితే ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఏదైనా అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేస్తారో లేదో అనేది. ఇక్కడ చూడొచ్చు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. అరౌండ్ మనకి 190 MB అయితే ఉంది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్. అలాగే కొన్ని బగ్ ఫిక్సెస్ లాంటివి వీళ్ళు రోల్అవుట్ అయితే చేశారని కనిపిస్తుంది. అలాగే ఒకసారి స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్ళి ఎంత స్టోరేజ్ మనకి అవైలబుల్గా ఉందనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్ ఆఫ్ 128 GBలో మనకి 22 GB మనకి OS కింద ఆక్యుపై చేసుకుంది. అరౌండ్ మనకు ఒక 100 GB అయితే మనకి ఫ్రీగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీంట్లో నేను నా ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం. ఓన్లీ నేను ఈ ఫింగర్ మాత్రమే ఎన్రోల్ చేశాను. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. బయోమెట్రిక్స్ అలాగే ఫింగర్ ప్రింట్స్, ఓన్లీ ఒక్క ఫింగర్ మాత్రమే నేను ఎన్రోల్ చేశాను. ఓన్లీ ఫింగర్ ప్రింట్ 1 అయితే ఉంది. చెక్ చేద్దాం మన ఇది ఎంత స్పీడ్గా వర్కౌట్ అయితే అవుతుంది అనేది. సో వెంటనే ఓపెన్ అయిపోయింది. ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో నేను ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ ఇది ఉంది కాబట్టి ఈ ఫింగర్ యూజ్ చేద్దాం మనం. సో ఓపెన్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ అయిపోయింది. చాలా స్పీడ్గా ఉంది. ఎవ్రీథింగ్ కూల్ అనమాట. చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఇక దీంట్లో నేను కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశాను. ఒక 3 యాప్స్. ఒకటి CPUG. సో దీంట్లో మనకి ఎలాంటి సెన్సార్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక మిడ్ రేంజ్ కొంచెం సామ్సంగ్ బ్రాండెడ్ మొబైల్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏది కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇక్కడ ఉన్నది DRM ఇన్ఫో. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఆన్లైన్ OTT ప్లాట్ఫామ్స్లో మనకి ఫుల్ HDలో మూవీస్ చూసుకోవచ్చా లేదనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు
ఇక్కడ మనకి సెక్యూరిటీ లెవెల్ L1 అని చూపిస్తుంది. L1 అని చూపించిందంటే ఖచ్చితంగా మీకు అమెజాన్ ప్రైమ్లోను అలాగే నెట్ఫ్లిక్స్లో మరియు ఫుల్ హెచ్డీలో మీరు మూవీస్ కూడా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక లాస్ట్ మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్ట్, ఇది మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో స్టార్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు రా సపోర్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఇది. సో ఖచ్చితంగా దీంట్లో మనకి గూగుల్ కెమెరా అయితే సపోర్ట్ చేస్తాయి. అది కాకుండా ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రకాల గూగుల్ కెమెరాలు దీంట్లో 100% వర్క్ చేస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. త్వరలో మీకు దీనికి సంబంధించి ఒక మంచి గూగుల్ కెమెరా కూడా మీకు ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దీంట్లో మనం ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేద్దాం. అంటే వీడియో మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో చూస్తారు కదా, మనకి ఏ యాంగిల్లో చూసినా కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది డిఫాల్ట్ శాంసంగ్ వాళ్ళ ఓన్ శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేసింది కాబట్టి సో మనకి వీడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఓన్లీ మనకి సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఇదే మనకి మెయిన్ స్పీకర్ అనమాట. డ్యూయల్ స్పీకర్స్ అయితే రావట్లేదు. వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది. మంచి లౌడ్గానే వినిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనకి ఏకంగా 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. ఫోన్స్ కనెక్ట్ కూడా సపోర్ట్ చేస్తున్నది. నేను ప్రజెంట్గా అయితే రియల్మీ 7 Proకి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఇది మనకి రెండు వైపులో కూడా Type-C పోర్ట్తో వస్తుంది కాబట్టి దీనికి ఇలా కనెక్ట్ చేయండి. అలాగే దీనికి కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ అని పడింది. ఛార్జ్ అయితే అవుతుంది. సో చూసారు కదా, సేమ్ కేబుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా మీకు యూజ్ అవుతుంది. అది కాకుండా లో కరెంట్ మోడ్ కూడా ఉంది కాబట్టి మీరు TWS లాంటి వాటిని మీరు ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా. ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. ఇది డిఫాల్ట్ శాంసంగ్ కెమెరాతో వస్తుంది. ఫోటో మోడ్ అలాగే వీడియో మోడ్, మోడ్లోకి వెళ్తే కొంచెం ప్రో మోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో. అంటే మాన్యువల్గా మీరు కంట్రోల్ చేసుకోవడం. అలాగే దీంట్లో మేజర్గా సింగిల్ టేక్, ఇది వెరీ వెరీ పాపులర్ ఫీచర్ అనమాట. సింగిల్ టేక్ అనేది నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేవి దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మనం మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్దాం. సో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో రికార్డింగ్ రియర్ కెమెరా. సో మనకి 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు UHD అయితే ఉంది. 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఫుల్ HD అలాగే 720లో కూడా మీకు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా మనకి మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ 4Kలో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ ఇస్తాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ M51కి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్, అలాగే కొన్ని కెమెరా శాంపుల్స్, ఫీచర్స్ ఇవన్నీ మీరు చూసారు కదా. సో దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది శాంసంగ్ సెక్యూరిటీ, నాక్స్ సెక్యూరిటీ అనమాట. చాలా బాగుంటుంది. అది కాకుండా మోస్ట్ సెక్యూర్డ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇది ఒక నాన్ చైనీస్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మీకు 23,000 రూపాయల బడ్జెట్లో ఇది ఒక సూపర్ డీల్ అని చెప్పొచ్చు. త్వరలో దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.